వాడు ఎలా పుట్టాడో తెలుసా? ఇతను దేవేంద్రుడి పరాక్రమం వంటిది ఇతని పరాక్రమం. గంధర్వ కన్యకి పుట్టాడు. అగ్ని అనుగ్రహం వల్ల, అగ్నిదేవుని అనుగ్రహంతో గంధర్వ కన్యకు పుట్టినటువంటి వాడు ఈ సంనాదుడు అనేటటువంటి భల్లూకం. ఇతను దేవతాంశతో పుట్టాడయ్యా. ఒక కారణం వల్ల పుట్టాడు. రాబోయే దేవతలకు సహాయం చేయటం కోసం దేవతలే ఇతన్ని పుట్టించాడు. అటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇతను బాగా ఆవేశంగా ఉన్నాడు. రావణ లంకాపట్టణం పైకి వచ్చి నిన్ను వధించి వానర జాతిని ధ్వంసం చేసి లంకాపట్టణాన్ని విచ్ఛిన్నం చేసి అందరినీ వధించి సీతను తీసుకెళ్లి అప్పజెప్పాలి రాముడికని ఎదురు చూస్తున్నాడు. ఇతను సంనాదుడు. ఇతని పేరు. బుసలు కొడుతూ ఉన్నాడు. చూసావా? ఎగురుతూ ఉన్నాడు. ఆకాశంలోకి ఎగురుతున్నాడు. ఎప్పుడూ లంక వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. రాముడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అని ఎదురు చూస్తున్నాడయ్యా అని సంనాదుడు అనేటటువంటి భల్లూకం గురించి చెప్పడం జరిగింది. రావణుడికి ఈ యొక్క సారణుడు వింటూ ఉన్నాడు అంతా కూడా. యత్ర వైశ్రవణో రాజా జంబుముప నిషేవతే యో రాజా పర్వతేంద్రాణాం బహుకింకర సేవినాం విహార సుఖతో నిత్యం భ్రాతుస్తే రాక్షసాధిప తత్రైష రమతే శ్రీమాన్ బలవాన్ వానరోత్తమః యుద్ధేష్వకర్తనో నిత్యం క్రధనో నామ యూథపః. ఇలా చెబుతూ ఈ యొక్క సారణుడు క్రధనుడు అనేటటువంటి యోధనాయకుడు, ఎంతో ఆలోచన నైపుణ్యత కలిగినటువంటి వాడు, ఆ వానర జాతిలో ఉన్నటువంటి గొప్ప పరాక్రమవంతుడు. అతని గురించి చెప్తున్నాడు. ఇతను కుబేరుడు నివాస స్థానమైనటువంటి కైలాస పర్వతం దగ్గర ఎప్పుడు ఉంటాడట, విహరిస్తూ ఉంటాడు. కుబేరుడు నివసించేటటువంటి ప్రదేశంలో నివసిస్తాడు. ఎన్నో భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉంటాడు. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అతను. అటువంటి క్రధనుడు గురించి ఈ యొక్క సారణుడు రావణుడికి వర్ణిస్తున్నాడు, చూపిస్తున్నాడు. అతని రూపం ఇదయ్యా, ఇతని పరాక్రమం ఇలా ఉంది. అతను ఆవేశపడుతున్నాడే, బుసలు కొడుతూ లంక వైపే చూస్తూ కొన్ని లక్షల మంది సమూహానికి నాయకుడుగా వహిస్తూ కనబడుతున్నాడే. ఒక ప్రత్యేకమైన రూపంతో, ఒక ప్రత్యేకమైన ఆకారంతో అతనుడు క్రధనుడు అతని పేరు అని చెప్తూ ఉన్నాడు. ఓహో అతన అని రావణుడు అన్నీ కూడా చూస్తూ ఉన్నట్ట. యత్ర వైశ్రవణో రాజా జంబుముప నిషేవతే